సో అందరికీ నమస్తే. నేను ఒక చిన్న విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మనం అన్ని పర్సంటేజ్ లెక్కల్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ప్రతిదాన్ని 60% అని, 80% అని, 100% అని అన్నిటినీ పర్సంటేజ్ లెక్కల్లోనే క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఒక చిన్న సర్వే కూడా మనుషుల్ని 90%, 10% అని క్యాలిక్యులేట్ చేసి ఒక 2 విషయాలు చెప్పింది. సో ఇప్పటి సమాజంలో మనుషులంట 90% అధిక వెలుతురులో ఉంటున్నారంట, అండ్ 10% శాతం మాత్రం చీకట్లో ఉంటున్నారంట. సో ఆ 2 సహజంగా లేనివి అనమాట. ఈ రెండిట్లో సహజత్వం లేదు. 90% అధిక 90% అధిక వెలుతురు కూడా సహజంది కాదు. ఆ 10% చీకటి కూడా సహజమైన చీకటి కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారం మొత్తంలో ఆఫీస్లో అనవసరమైన అధిక వెలుతురులో 90% గడుపుతున్నారు. అంటే ఎక్కువ లైట్లు, ఎక్కువ వెలుతురు, అంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడేటట్టు, బ్రెయిన్ నరాలకు ఎఫెక్ట్ పడేంత వెలుతురులో ఉంటున్నారు. అండ్ 10% వచ్చేసి వీకెండ్లో పార్టీస్లో అక్కడిక్కడ ఉంటూ, అది కూడా అన్వాంటెడ్ చీకటి అనమాట. అంటే అది సహజంగా లేని చీకటిలో ఒక 10% ఉంటున్నారు. సో వెలుతురులో ఉంటున్నారు, చీకటిలో కూడా ఉంటున్నారు, కానీ వీళ్ళు ఉంటున్న పద్ధతి కరెక్ట్ కాదని ఆ సర్వే చెప్పిందనమాట. సో ఆ సర్వేలో ఏం చెప్పిందంటే ఈ అన్వాంటెడ్ 10%, 90% అన్వాంటెడ్ వెలుతురు చీకట్ల వల్లనే మనుషులు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారంట. తలనొప్పి, మైగ్రేన్, మనశ్శాంతి లేకపోవడము, ఎక్కువ ప్రెషర్, అంటే ఏది తట్టుకోకపోవడం, తొందరగా ప్రెషర్లోకి వచ్చేయడం అనేది ఈ 2 విషయాలలో జరుగుతుందంట. ఈ 90% అధిక వెలుతురులో, ఈ 10% తక్కువ చీకట్లో ఉండడం వల్లనే మనిషి ఇట్లా తొందరగా ప్రెషర్లోకి వచ్చేస్తున్నాడు, తొందరగా హెడేక్ వస్తుంది, మనిషి కెపాసిటీ కోల్పోతున్నాడని చెప్పిందనమాట. సో మనిషి సహజ చీకటి, సహజ వెలుతురుకి చాలా దూరంగా ఉంటున్నాడంట. దీన్ని నివారించడానికి కొన్ని విషయాలు చెప్పింది. అదేంటంటే సహజ వెలుతురులోకి కనీసం రోజుకు వీలైనంతసేపు సహజ వెలుతురులో ఉండమని చెప్తుంది. అంటే మనం ఎండలో ఈ మధ్య ఉండట్లేం కదా. కనీసం ఒక 1 or 2 hours అయినా కంపల్సరీగా ఎండలో, వీలైతే 3 hours అయినా సరే, 9 వరకు మంచి రేడియేషన్ ఉన్న ఎండ ఉంటుంది కాబట్టి 7 to 9, 10 వరకు కూడా ఓకే, 7 to 9 వరకు కూడా, 10 వరకు కూడా వచ్చే ఎండలో కంపల్సరీగా ప్రతిరోజు గడపాలి అని చెప్తుంది. అండ్ ఇంకోటి, ఇంకో చీకటి ఉంది కదా, అసలైన చీకటికి మనిషి ఎప్పుడో దూరం అయిందంట. ఆ చీకటిలో గడిపితేనే మనిషి మెదడు నరాలు బాగా యాక్టివేట్ అవుతాయంట, మనిషికి కేపబిలిటీ వస్తుందంట, మెదడు చురుకుగా మారి తలనొప్పి సమస్యలు దూరం అవుతాయంట. సో దాన్ని ఏమంటున్నారంటే, ఇట్లాంటి వాటిల్లో ఎప్పుడు సిటీలో ఉంటున్నారు కాబట్టి నేచర్ క్యాంప్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేయమని చెప్తుంది. అండ్ నైట్ క్యాంప్స్ ఉంటాయి కదా, వాటిలో బ్లైండ్ వాక్ అని ఒకటి ఉంటుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన థియరీ. అది బ్లైండ్ వాక్లో ఏంటంటే మనం నడుచుకుంటూ చీకట్లో వెళ్ళిపోతాం అనమాట. అంటే అక్కడ అడిగేస్తున్న ముందు ఏమాత్రం మీకు వెలుతురు ఉండదు. సో ఆ వెలుతురు ఉండకపోతే మనం వేసే అడుగు ఉంటుంది కదా, ఆ అడుగులో ఏమవుతుందంటే మనకు ముందు ఏముందో అనే భయంతో మనం ఏం చేస్తామంటే బ్రెయిన్ నరాలని యాక్టివేట్ చేస్తాం అనమాట. ముందు గుంతుందా, లేకపోతే ఏదైనా రాయి ఉందా, లేకపోతే ఏదైనా చిన్న క్రిమి కీటకం ఉందా, లేకపోతే నడిచే దారి సరైందనా కాదా అని బ్రెయిన్ ఏం చేస్తుందంటే సెల్స్ని యాక్టివేట్ చేసి మన తప్పుదారిలో పోనీయకుండా చూస్తుంది అనమాట. సో ఆ బ్లైండ్ వాక్ చేస్తే, మనిషి రెగ్యులర్గా బ్లైండ్ వాక్ చేస్తే కంపల్సరీగా మనిషికి ఇప్పుడున్న సమస్యలు కంపల్సరీగా దూరం అవుతాయంటే, అదే తలనొప్పి, మెడ నొప్పులు, మైగ్రేన్, అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఇవన్నీ కంపల్సరీగా దూరం కావాలంటే కంపల్సరీగా వీకెండ్లో కంపల్సరీ ఒక్కసారైనా మీరు బ్లైండ్ వాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడ నేచర్ క్యాంప్స్ ఉన్నా, ఎక్కడున్నా అక్కడికి వెళ్ళండి. బేర్ ఫుట్తోని మాత్రము ఏ వెలుతురు లేకుండా, టార్చ్ లైట్ ఏది లేకుండా ఒక్కసారి ఒక 1/2 hour బ్లైండ్ వాక్ చేసి చూడండి. మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పులు వస్తాయంట. సో ఈ 90%, 10% అనే సర్వేలో మనం ఈరోజు తెలుసుకుంది ఇది.